నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మూడవసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అదే మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత కూడా చాలా మేరకు కొన్ని దాంటి మీద కూడా ఆంక్షలు విధించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని అవి కూలగొడుతూ అదేవిధంగా ఇనుపం కంచెలను కూడా కూలగొట్టి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చామంటూ కూడా నిన్న ఏదైతే అసెంబ్లీలో గవర్నర్ మేడం కూడా ఆదేశాలు జారీ చేయడం, అదే 6 గ్యారెంటీ 100 రోజులలో క్లియర్ చేస్తామని కూడా గవర్నర్ చెప్పడం. ఇక్కడ ధర్నా చౌక్ సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అనేదాన్ని క్వశ్చన్ చేస్తేనే ప్రభుత్వం దృష్టికి వస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ధర్నా చౌక్ సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి పాతగా మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఆంక్షలను విధించకూడదు, ఎవరైనా స్వేచ్ఛగా శాంతియుతంగా చేసుకోవచ్చు అని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి గాదే ఎన్నయ్య గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, మొదటగా చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి నేను నాకు సపరేట్గా కాన్వాయ్ వద్దు, షెడ్ అయినా సరే ఉంటానంటున్నాడు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ముఖ్యంగా ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇది అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఒక భూమికగా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి ఇది ఒక అడ్డ, హైదరాబాదులో ఇది ఒక అడ్డ. మరి అటువంటి అడ్డగా ఉన్నటువంటి ఈ ధర్నా చౌక్ వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒకప్పుడు ఈ సెక్రటరియట్ దగ్గర ఉండే, ఇప్పుడు అక్కడ ఉంది కదా ఏదైతే లుంబిని పార్కు, ఆ ప్రాంతంలో 1994 వరకు 1994 వరకు అనేక సంఘాల వాళ్ళు, అనేక రకాలైనటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ సెక్షన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు. దాదాపుగా ఈ ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా అక్కడనే ఉండే. 1994 తర్వాత అది ఇక్కడికి మార్చబడింది. మార్చబడినప్పటి నుంచి కూడా 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించేంత వరకు కూడా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పోరాడారు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలని నొక్కివేశాడని మీరు ఎప్పుడన్నా అనుకున్నారు కేసీఆర్? ఎందుకు అనుకోలే? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భావాన్ని ముందు కూడా ఇది ఇక్కడనే తెలంగాణ కోసం అనేక సంఘాల వాళ్ళు, అనేక రకాలైనటువంటి తెలంగాణ కావాలని కోరుకునే ఆ తెలంగాణ పిచ్చోళ్ళందరూ కూడా ఇక్కడనే వచ్చి వాళ్ళ భావవ్యక్తీకరణ చేయడం, భావజాల వ్యాప్తి చేసుకోవడం అనేది అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు. అయితే 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడనే అనేక సార్లు దీక్షలు, నిరసనలు, పోరాటాలు, ఉద్యమాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి చేసిండ్రు. అయితే 2014 తర్వాత రాష్ట్రావిర్భావం జరిగిన తర్వాత నూతన రాష్ట్రంలో ధర్నా చౌక్ మీద మొట్టమొదటిసారి ఆయన కత్తివేటు వేసిండు, ఆంక్షలు విధించిండు, నిషేధం పెట్టిండు. అయితే మేము ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తాం, బయట పౌర సమాజం కూడా అనేక పార్టీలు అనేక మంది కూడా ప్రయత్నాలు చేసి ఈ ధర్నా చౌక్ను మరొక్కసారి ఆంక్షలతో కూడినటువంటి హైకోర్టు అనుమతితోటి ఇక్కడ ఈ 9.5 ఏళ్లలో కూడా ఏదో నామమాత్రపు కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పుడు ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు తన ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తా అంటే కూడా గృహ నిర్బంధం చేసిండు. కాబట్టి ఆయనకు తెలుసు ధర్నా చౌక్ యొక్క ఆంక్షలు ఎట్లా ఉన్నాయో, నిషేధం ఎట్లా ఉందో, ఈ నిర్బంధం ఎట్లా ఉందో ఆయన కూడా రుచి చూసిండు కదా. ఆయన్ని పొద్దునుంచి రాత్రి దాకా గుణనిర్బంధం చేసి ఆయన ఎట్లా ఉంచిండో కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని పట్ల ఆయన ఈ నిషేధాన్ని ఎత్తివేయాలి, ఆంక్షల్ని ఎత్తివేయాలి, స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్ర హక్కు. సార్, అసలు కేసీఆర్ ఎందుకు ధర్నా చౌక్ పై నిషేధించాల్సి వచ్చింది? అసలు ఆయన నిషేధించడానికి కారణం ఏమై ఉంటుంది? అహంకారం, వేరే ఏం లేదు. అహంకారం తప్ప, నిర్లక్ష్యం తప్ప
ప్రజలంటే గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా, రాజ్యాంగం అంటే భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు, గౌరవం లేకుండా ఆయన అట్లా చేసిండు. ఒకవేళ ఎవరైనా కానీ నువ్వు 13 సంవత్సరాలు ఇక్కడి నుంచే ఉద్యమ కేంద్రంగా నడిపి ఇవాళ నువ్వు అట్లా చేస్తున్నావంటే అతి విశ్వాసం, అహంకారం, మితిమీరినటువంటి నిర్లక్ష్యం. కాబట్టి ఆయన ఏమాత్రమైన ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా ఆయన అట్లా చేయడు. సార్, తెలంగాణ ఉద్యమంలో కేసులు అయితే ఎవరి మీద అయితే ఉద్యమకారుల మీద కేసులు అయ్యాయో వాళ్ళు కంటిన్యూగా ఎత్తివేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. దాని గురించి ఎలా దాని గురించి ఏం స్పందిస్తారు? ఇటువంటి అన్నీ కూడా చేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాకాంక్షలే ప్రధానం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే ఒక 1953 నుంచి 2014 దాకా సుదీర్ఘకాలం అనన్య త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మీద ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉండాల్సిందే, మాట్లాడాల్సిందే, ఉద్యమాకాంక్షలు నెరవేర్చాల్సిందే. ఉద్యమాకాంక్షలు నెరవేర్చే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయము. కానీ ఇది ఒక్కరోజు స్టేట్మెంట్గా మిగిలిపోవద్దు. ఇది ఈ 5 సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా, నిషేధాలు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న సమస్యలతో వస్తారు. ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వస్తారు. కాబట్టి పౌరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి వాహనాలకు కానీ, ప్రజలకు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ గురి చేయాలని మేము గతంలో అట్లే చేస్తాం. ఇవన్నీ పక్కన పెడితే రైతు చట్టాలను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి ఇదే ధర్నా చౌక్ వచ్చి ఆయన ధర్నాలో కూర్చున్నాడు కదా. ఆఖరికి ఇది ఆయన మళ్ళా ఉద్యమం చేయడానికి, నిరసన తెలపడానికి, డిమాండ్ చేయడానికి ఇదే వేదిక అయింది కదా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మీరు దీన్ని కాపాడడానికి మీరు కూడా కంకణబద్ధులై ఉండండి. మీకు ఏదైనా సమస్యలు చెప్పదలుచుకుంటే, డిమాండ్లు పెట్టదలుచుకుంటే ఇక్కడికి రాండి. శాంతంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇక్కడ మన సమస్యల్ని ప్రభుత్వం ముందు చూయించుకోవడానికి, వెలుగులో తీసుకోవడానికి. ఇప్పుడు ఎక్కడో ఈ సెక్రటరియట్కో, అసెంబ్లీకో 30 కిలోమీటర్ల దూరంలో అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో మీకు ధర్నా చౌక్ అవకాశం కల్పిస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది? మీడియా వస్తుందా? అది ఇక్కడికి వచ్చేది ఎందుకో వాళ్ళ సమస్యల్ని మీలాంటి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి, బయట సమాజానికి తెలియజేయాలని కదా. అంతమించి ఏముంటుంది ఆడ? సార్, అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మంత్రులు, ముఖ్యమంత్రి అయిన మాకెవరికి ట్రాఫిక్ ఆంక్షలు ఉండకూడదు, ప్రజలతో పాటు మేము అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే సీఎం రాగానే గ్రీన్ ఛానల్ వేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చాలా వరకు ప్రజాప్రతినిధులు చేస్తున్నాడు. ఈయననే వద్దంటున్నాడు. దీన్ని నమ్మొచ్చా దీనిలో? అంటే మొదటిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేదాని వెనుక ప్రజాస్పందన ఉంది, ప్రజల అభిప్రాయం ఉంది, ప్రజల ఆవేదన ఉంది. ప్రజల్ని విసిగిస్తే, వేధిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. నువ్వు వాళ్ళు విసిగించకపోతే, వేధించకపోతే ప్రజలు ఉద్యమాలు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏం పని లేదా? ప్రజలు ఉద్యమాలు చేయడం, పోరాటాలు చేయడం, త్యాగాలు చేయడం తినేదనక కాదు. వాళ్ళ గుండె తప్పులు అవి, వాళ్ళ ఆవేదన అది, వాళ్ళకి బాధ అది. కాబట్టి ఆయనకు అర్థమైనట్టుంది. కాబట్టి ఏదైతే ప్రజలు విసిగించబడుతున్నారో, వేధించబడుతున్నారో దాని నుంచి, ఆ సమస్య నుంచి ప్రజలని ఉపశమనం కలిగించాలని ఆయన ఆలోచించుండొచ్చు. అందుకోసమని ఆయన చూస్తుండే కదా, ముఖ్యమంత్రి వస్తుందంటే ఏ రోడ్డు మీదనైనా పావు గంట, అర్ధగంట, 30 గంట ఎండలో ఎండాలి, వానలు తడవాలి, చలిలో వణుకాలి. ఎంత భయంకరమైన బాధ అది. ఆఫీసులో పోయే వాళ్ళు ఉంటారు, ఇంకేదో అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఆఖరి పేషెంట్లు ఉంటారు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఆయన గత 20 సంవత్సరాలు
ఆయన ఆ బాధలు అనుభవించుంటాడు. అటువంటి బాధలు ప్రజలకు కలగొద్దు అని ఆలోచించుంటాడు. సార్ మీలాంటి ఉద్యమకారులకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమైనా భరోసా ఇచ్చిందా? మాకు ప్రత్యేకమైనటువంటి భరోసా ఏం లేదు. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఇస్తే చాలు మాకు భరోసా. ప్రజల అభిప్రాయాలని, ప్రజల కష్టాలని, బాధల్ని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రజల బాధలే మా బాధలు. అంతకంటే మించి మా ప్రత్యేకమైనటువంటి బాధలేం లేవు. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, రక్షిత మంచినీటి ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. అట్లనే ఎండలు ఎండకుండా, వానలు తడవకుండా వాళ్ళకి కనీసం షెడ్లు వేయండి, రేకులతో కూడిన షెడ్లు వేయండి. పెద్ద ఖర్చు అయిన పని కాదు. ఒకవేళ మీకు ఏదైనా ఆర్థిక భారమైన ఉంటే మాకు చెప్పండి, మేమైనా ఏర్పాటు చేస్తాం. మిచ్చమెత్తైనా సరే, కూలీనాలు పనిచేసారైనా సరే, అలాంటివి వాళ్ళందరం కలిసి ఇక్కడ అటువంటి ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు మేము అడుగుతున్నది ఏంటంటే, పౌర సమాజంతో కూడినటువంటి ఒక కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయండి. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ఏమైనా గొడవలు చేస్తారేమో, రోడ్ బ్లాక్ చేస్తారేమో, లేకపోతే ఇక్కడ నుంచి సెక్రటరీ పోయి అసెంబ్లీకి పోయి ఏమైనా గొడవలు చేస్తారేమో అని అనుకుంటున్నారు. అటువంటిది ఏది జరగకుండా పౌర సమాజంతో ఒక కమిటీ చేయండి. ఆ బాధ్యత పౌర సమాజానికి అప్పచెప్పండి. పోలీసులతోటి కాదు ఇది. లేకపోతే ఆంక్షలు పెడితే, లేకపోతే నిషేధాలు పెడితే ఇవేవి కావు. కాబట్టి మనం మతపరమైన గొడవలైనప్పుడు ఏం చేస్తాం? పౌర వేదికలు ఏర్పాటు చేస్తాం, పీస్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఏది ఏమైనా మనందరికీ తెలిసింది ఒక్కటే కదా, సంస్థానాలు పోయి ఈ దేశం ఏర్పడిన తర్వాత రాష్ట్రాల ఏర్పాటుకి ఫెడరల్ కమిషన్ వేసిండ్రు. ఆ ఫెడరల్ కమిషనే అంతిమంగా ఒక నిర్ణయం చేసి ఒక విభజనకి సానుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తే, భాషాపరమైన ఇంకా భౌగోళిక స్వరూపానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తే రాష్ట్రాలు ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది? శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది కదా. రామజన్మభూమి పరిష్కారం ఎట్లయింది? బాబ్రీ మసీదు రామజన్మభూమి పరిష్కారం ఎట్లయింది? ఒక కమిటీ వేసిండు. ఏది ఏమైనా చర్చల ద్వారానే ఏదైనా పరిష్కారం అవుతుంది. కాబట్టి అన్ని పోలీసులకు అప్పచెప్పాలి, అన్ని ప్రభుత్వం చేయాలి అనుకుంటే తప్పది. పౌర సమాజాన్ని భాగస్వాములం చేసి సమస్యల పరిష్కారానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఇక్కడ చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా, ఇక్కడ ఎలాంటి అలజడి లేకుండా వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కనీసం ఏర్పాటు చేయండి. 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది కూర్చోవడానికి షెడ్ వేయండి. ఈ స్థలం సరిపోతే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్ ఏదైతుందో దాంట్లో 1 ఎకరమో, అర్ధ ఎకరమో ప్రశాంతంగా, శాంతియుతంగా నిరసన జరుపుకోవడానికి 1 ఎకరం ఇస్తే తప్ప, 1 అర్ధ ఎకరం ఇస్తే తప్ప, షెడ్లు వేస్తే తప్ప, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే తప్ప. సార్ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏమంటున్నారంటే, మేము ఆంక్షలు పెట్టి ఉంటే, నిషేధాలు పెట్టి ఉంటే, గత ప్రభుత్వంలో మేమున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ఉద్యమకారులు కానీ ఎలా ధర్నా చౌక్ వద్ద ఉద్యమాలు చేశారు, ఎలా ప్రశ్నించారు అని కూడా వాళ్ళు అంటున్నటువంటి మాట. నిజానికి కూడా వాళ్ళు ఆంక్షలు పెట్టలేదు మాట అంటున్నారు. ఏమంటారు సార్ దీని మీద? అరే వాళ్ళకంటే అన్ని రకాల రాజమార్గం ఉండొచ్చు. మాలాంటి వాళ్ళం ఎన్నిసార్లు అప్లికేషన్ పెడితే 24 గంటల ముందు కూడా పర్మిషన్ ఇచ్చేలే. ఎప్పుడు 12 గంటల ముందు ఇస్తే ఎట్లా సక్సెస్ అవుతుందా? కాదు కదా. ఇటువంటివి జరిగితే దానివల్ల నష్టం. కాబట్టి మీకు మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో, మీ పార్టీ ఆఫీసుల నుంచో మీరు లెటర్లు పెడితే మీకు ఇచ్చుండొచ్చు. అందరట్ట లేదు. బయలుకప్ప అదే ప్రపంచం అనుకుంటుంది. మీరు బయలుకప్ప లెక్కున్నారు. అర్థం కాలే. ప్రజల బాధలు, కష్టాలు అర్థమైతే ఇవాళ కిలోమీటర్ల కొలది క్యూ ఎందుకుంది అక్కడ? మీరు నిజంగా ప్రజలకు ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, అన్ని పరిష్కారం అయిపోయినాయి అనుకుంటే ఇలా కిలోమీటర్ల కొలది క్యూలు ఎందుకుంటున్నాయి? అర్ధరాత్రి నుంచి అక్కడ ఎందుకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు? అదే కదా సంకేతం.
ఇవాళ మిమ్మల్ని దించినంటేనే ప్రజల కోపంతో, ఆవేశంతో, బాధతో మిమ్మల్ని దించిండు. లేకపోతే ఎందుకు దించుతారు? ప్రజల కష్టాలు లేకపోతే, బాధలు లేకపోతే అన్ని పరిష్కారం అయితే బంగారు తెలంగాణ వచ్చుంటే ఇవాళ ఇంత మిమ్మల్ని ఎందుకు దించేవాళ్ళు? కాబట్టి మిమ్మల్ని దించిందంటే ఇవాళ కిలోమీటర్ల కొద్ది క్యూలు ఉన్నాయంటే దానికి కారణం ప్రజల సమస్యల పరిష్కారం కాలేదు, ప్రశ్నించే గొంతులు మీరు నొక్కేసిండు. ఇప్పటికైనా మీరు ఇంకా అటువంటి వాగొద్దు. అరచేతులు వైకుంఠం చూపెట్టి మనం ఏం చేయలేము. ఈ టక్కుటమార గోకన్న గజకన్న విద్యలతోటి మనం ఏం చేయలేము. తుపాకి రామిని ఎన్నులు కడతాం. కాబట్టి మీరు ప్రజల్ని ఏం చేసిండో మీకు తెలుసు, ఎన్ని నిషేధాలు ఆంక్షలు పెట్టిండో మీకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా అటువంటి విషయాలు జోలికి పోకుండా మీరు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలపండి, డిమాండ్ పెట్టండి, ప్రజల పక్షాన నిలవండి, ప్రజల గొంతుకగా ఉండండి. అరే సామాన్య ప్రజలకు కాదు, మీడియాకి లేదు. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియానే గొంతు నొక్కేసిండ్రు. ఉన్నదా మీడియాకి స్వేచ్ఛ ఉందా? సార్, ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ ఏమన్నాడంటే, పరాయుడైతే పొలమేర వరకు ఉరికిచి కొట్టినాము. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ ప్రజలందరినీ అభివృద్ధి దిశగా తీసుకొని అందరూ సుఖశాంతులు చూసుకున్నాము. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాలాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరు మాలాగానే ప్రజల సంక్షేమం చూడాలని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. సార్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు వాళ్ళు పొలిమేరలో ఉన్నారా? పొలిమేర దాటి ఎప్పుడో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడే పొలిమేర దాటిపోయింది వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర హద్దులని చెరిపేసి దాటిపోయింది వాళ్ళు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హర్యానా, బీహార్. అరే ఇక్కడ రైతులకి నువ్వేం చేయలే, ఆడపోయి చెక్కులు ఇస్తా అన్నావు, ఆడంబరాలు చేసుకున్నావు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నావు. ఒకవేళ ఇప్పటికైనా మీకు సోయొస్తే, మీకు బుద్ధి వస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని బీఆర్ఎస్ని రద్దు చేసి టీఆర్ఎస్ని ఏర్పాటు చేయండి, టీఆర్ఎస్ నామకరణం చేసుకోండి. అప్పుడు మీరు ఏది చెప్పినా నమ్ముతారు. కాలేజీ కొటేషన్లు చెప్పినా, దాసరథి సూక్తులు చెప్పినా, లేకపోతే ఇంకా ఇటువంటి ఏవి మాట్లాడినా మీరు అవి ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలంటే అసలు ఈ గులాబీ జెండాని మర్చిపోయినా ఉండవు. నీకున్నదా? ఇంకా లేదు కదా. ఈ కొటేషన్లు, ఈ డైలాగులు కాదు, ఆచరణ కావాలి. దేనికైనా ఆచరణే గీటు రాయి, అదే కులమాను. కాబట్టి ఒకవేళ వాళ్ళు మళ్ళా తిరిగి మేము ప్రజలకి నమ్ముకున్నాం, ఈ గడ్డను నమ్ముకున్నాం, ఈ తెలంగాణ తల్లిని నమ్ముకున్నాం, మాకు కావచ్చు 4 కోట్ల ప్రజలే, ఇంతకు మించి వేరే ఏం లేదు, ఈ 4 కోట్ల ప్రజలకే మేము ఎంతకైనా మేము వాళ్ళ కోసం కట్టుబడి ఉంటాం అని అనండి. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని స్వాగతిస్తారు. కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని మళ్ళా తిరిగి మీకు పట్టం కడతారు, కడుపులో పెట్టుకుంటారు, భుజాల మీద ఎత్తుకొని, నెత్తి మీద ఎత్తుకొని వాళ్ళు మళ్ళా మిమ్మల్ని ఊరేగుతారు. అవేమీ లేకుండా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి మీరు మాకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ అనుకుంటూ మీరు ఊరేగితే తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది? తెలంగాణ ఆకాంక్షలు ఎక్కడున్నాయి? ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడున్నాయి? ఇంట్లో గెలవనోడు రచ్చ ఎక్కడ నువ్వు గెలిచినట్టు నువ్వు రచ్చ గెలువు, ఇంట్లో గెలువు నువ్వు. అది గెలిస్తే ప్రజలు ఖచ్చితంగా మీకు పట్టం కడతారు, మీకు మళ్ళొక్కసారి అవకాశం ఇస్తారు. సార్, ఫైనల్గా నిన్న గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో, ఆమె గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ మేనిఫెస్టో చదివింది తప్ప ఇప్పటి వరకు ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్తలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో యాస్టీస్గా చదివి వెళ్ళిపోయింది అని కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి కడియం శ్రీహరి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. దీని గురించి ఎలా చూడొచ్చు? అంటే గతంలో గవర్నర్ కూడా రానియని పరిస్థితి కదా కేసీఆర్ ప్రభుత్వం. అటువంటి పెద్ద పెద్ద పదవులు పోషించినటువంటి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు అట్లా మాట్లాడడం చాలా బాధాకరమైంది. ఆయన డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీగా చేసిండు, మంత్రిగా చేసిండు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చేసిండు. ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోనే ఆ ప్రభుత్వం నిర్ణయించిన వాటినే ఆ గవర్నర్ గారు ఒక డైరెక్షన్గా, దిక్సూచిగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అంతమించి చేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ కంటే మాకే ఎక్కువ మక్కువ ఉండే గవర్నర్ మేడం మీద అంటున్నారు వాళ్ళు. ఎట్లా?
అంటే మేము గవర్నర్ గారిని గౌరవించినాము, మేము ఎప్పుడు మా మేనిఫెస్టో చదివించలేదు అంటున్నారు వాళ్ళు. ఆమెను ఎంత గౌరవించిందో మనకు తెలుసు. సమ్మక్క పోతా అంటేనే బతిలాడితేనే హెలికాప్టర్ ఇయ్యలే, సెక్యూరిటీ ఇయ్యలే. ఇక ఇప్పుడు దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా గంటల కొద్ది నేను చెప్పగలుగుతా. కానీ మీరు చూసే ప్రేక్షకులకి మీకు కూడా కష్టం అవుతుంది. ఫైనల్ గా ధర్నా చౌక్ గురించి 9.5 సంవత్సరాల నిర్బంధం నుంచి బయటపడింది కదా, ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఈ ప్రభుత్వానికి మీరు చేసిన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. నేను కూడా దానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ ఇది ఒక్కరోజు భాగవతం కావద్దు, ఒక్కరోజు స్టేట్మెంట్గా మిగిలిపోవద్దు. స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిటలిల్లేగా మీరు ఇక్కడ మేము ప్రజలు కోరుకున్న రీతిలో మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేస్తే మిమ్మల్ని జీవితంలో కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి అన్ని ఏర్పాటు చేయాలని 2 చేతులు జోడించి నేను కోరుకుంటున్నా మీ ద్వారా. రైట్, ఇది ధర్నా చౌక్ సంబంధించినటువంటి విషయాలను గాదే ఎన్నయ్య గారితో పంచుకుంటే, అసలు ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ 9.5 సంవత్సరాల నిర్బంధంలో మిగిలిపోయింది. అక్కడ అడగడానికి, ప్రశ్నించడానికి ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు కానీ ధర్నా చౌక్ వద్దామంటే అక్కడ ఆంక్షలు విధించి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ ధర్నా చౌక్ మీద నిషేధాన్ని ఎత్తేయడంతో చాలా వరకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ వసతులు కల్పించాలి, ఒక షెడ్ కానీ వర్షానికి నానకుండా, టెంటులో అయితే వర్షానికి నానతాము, ఇక్కడ టాయిలెట్స్ కానీ నీటి వసతి కానీ లేదు, పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం కూడా వాడుకోవడానికి ఇవ్వాలి అని కూడా ఆయన వినతి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి విషయం. కెమెరామెన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్, వైఆర్ టీవీ, హైదరాబాద్.